హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ కమల్ హాసన్ అండ్ శంకర్ తీసిన మూవీ ఇండియన్ 2. ఈ మూవీ నేను యాక్చువల్గా థియేటర్లో చూడలేకపోయాను, ఎందుకంటే రివ్యూస్ చూశాక శంకర్ నుంచి ఇలాంటి మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి చూడలేదు. రివ్యూస్ అయితే చాలా నెగిటివ్గా వచ్చాయి. సర్లే అనేసి ఓటీటీలో నేను మొన్న రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో చూశాను. అండ్ మూవీ చూశాక నాకు అనిపించింది ఓకే, అండ్ శంకర్ ఏంటి ఇలా తీశాడు అని కొన్ని సీన్స్లో ఫస్ట్ 25 మినిట్స్ అయితే నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మూవీని స్టోరీ చాలా బాగా బిల్డప్ చేసుకున్నారు. వన్స్ మనకి ఇండియన్ 2 తాత వచ్చిన తర్వాత అయితే మూవీ నిజంగా రాడ్ మీద రాడ్లు ఉంటుంది. అండ్ మూవీలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే, మనకి శంకర్గా బేసిక్గా బాగా నచ్చింది ఏంటంటే ఆయన ఫైట్స్. ఇప్పుడు సపోజ్ మనం అపరిచితుల్లో తీసుకున్నామంటే గరుడ పురాణం చూసి ఫైట్స్ని ఎలా డిజైన్ చేశారు మనకు ఒక కొత్తగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అలాగే ఐలో కూడా మనకి చాలా కొత్తగా చూపించారు, కానీ ఇందులో కొత్త అని చాలా చెత్తగా అసలు ఆ మర్మకళను ఉపయోగించుకొని అది ఏం చేశారో అర్థం కాదు. గుర్రంలో పరిగెడతారు, మామూలుగా అలిసిపోయి చచ్చిపోతారు, ఆ మర్మకళ చేస్తే సిగ్గుపడతాడు విలను, ఇలాగ చాలా పెట్టి ఆ ఫైట్స్ని మనకి బాలయ్య బాబు ముందు మూవీస్ ఉండే కదా, తొడగొడితే ఎలాగ వెనక్కి ట్రైన్ వెళ్ళిపోతే తెలియదు, అలాగా దానికంటే చాలా క్రింజ్గా వరస్ట్గా అనిపించింది. అండ్ మూవీ అయితే స్టోరీ అయితే బాగానే ఉంది, మంచి కాన్సెప్ట్. కానీ ఫస్ట్ ఏమో కమాన్ ఇండియా, కమాన్ తాత ఇండియన్ అనేసి ట్యాగ్ పెడతాడు సిద్ధార్థ, అది కొంతవరకు నడుస్తుంది. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లాస్ట్లో గో బ్యాక్ ఇండియన్ పెడతాడు. మధ్యలో ఇంటర్వ్యూల్ సీన్ కూడా అసలు ఎందుకు ఇంటర్వ్యూషన్ ఇచ్చారో కూడా తెలియదు, ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండదు. అండ్ తర్వాత ఏంటంటే ఫుల్ ల్యాగ్ అనమాట, సినిమా అంతా ల్యాగ్ ఉంటుంది. అసలు చాలా బేరబుల్గా చూసి అసలు మీకు టైం లేదు, అసలు టైం వేస్ట్ ఫుల్గా అవుతుంది. అండ్ మీరు ఏదో ఒక సినిమా చూడాలి అండ్ ఓన్లీ అంటే శంకర్ డైరెక్షన్లో నేను వరస్ట్ సినిమా. ఆయన అసలు పిక్చరైజేషన్ ఇది అన్నీ చాలా బాగుంటాయి యాక్చువల్గా మిగతా సినిమాల్లో. ఈ సినిమాల్లో అయితే నాకు అసలు అవి ఏమీ కనిపించలేదు. మెయిన్గా కమల్ హాసన్ గారి యాక్టింగ్ కూడా ఏదో అక్కడ కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. ఏదేదో కొన్ని సినిమాల్లో ఏదో ఉన్నట్టు ఉంటుంది కానీ కొన్ని సీన్స్లో, కానీ యాక్చువల్గా చూస్తే అసలు ఒక్క సీన్ కూడా నాకు నచ్చలేదు. అండ్ ఇంకా అనిరుద్ధ్ విషయానికి వస్తే, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మనం జైలర్లో చూసి చాలా హైలైట్గా ఉంటుంది కానీ అనుకుంటా, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు తను చేశారు. మరీ అంత హైప్ లేదు కానీ ఓకే అనిపించాడు. కానీ ఒక దగ్గర మాత్రం నాకు బాగా నచ్చింది, ఇంటర్వెల్ ముందు అనుకుంటా, ఇంటర్వెల్ తర్వాత కానీ పాత భారతీయుడు మ్యూజిక్ యూజ్ చేస్తాడు, అదైతే నాకు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. అండ్ ఫస్ట్ సాంగ్ అయితే వరస్ట్గా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ 2-3 సాంగ్స్ పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ మెయిన్ పారా సాంగ్ ఉంటుంది అనేసి నేను అనుకున్నాను, అది సెకండ్ పార్ట్లో పెడుతున్నారంట. సో ఆ సాంగ్ కోసం నేను చాలా వెయిట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ అంతా ఈ సినిమా పెట్టి సెకండ్ హాఫ్ ఇప్పుడు థర్డ్ పార్ట్ని ఉన్న స్టోరీ పెడితే బాగా ఎంగేజ్డ్గా ఉందేమో అనిపించింది. లాస్ట్లో ట్రైలర్ అయితే ఓకే ఫైన్, అది కొంచెం బాగానే ఉంది. అండ్ ఎండింగ్ కూడా లాస్ట్ ఎండింగ్ ఫైట్ అయితే ఒక 30 మినిట్స్ ఉంటుందండి. అసలు ఏంటో తాట అటు పరిగెడతారు ఇటు పరిగెడతారు, అసలు ఏదేదో చేస్తుంటారు, అది చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఎప్పుడో వద్దా అన్నట్టు ఉంటుంది, విసుగు పుట్టేస్తుంది. సో నాకు ఇంకా మెయిన్ డ్రాబ్యాక్ ఏమైందంటే శంకర్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, కానీ ఈ సినిమాలో అయితే నాకు అది అసలు కనిపించలేదు. అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ అయితే ఓకే, సిద్ధార్థ్ ఓకే, అండ్ మిగతా నలుగురిది ఉంటుందండి. ఆ నలుగురు కూడా లైక్ ప్రియా ఇది తనది, రకుల్ప్రీత్ సింగ్ క్యారెక్టర్ ఏదో అలా ఉంటుంది, తనకు కూడా పెద్ద స్కోప్ ఏమి ఉండదు. అండ్ ఈ సినిమాలో అయితే మెయిన్గా నేను టైం వేస్ట్ అవుతుంది అంటే చూడండి. అండ్ నేనైతే సజెషన్ ఏంటంటే, జస్ట్ ఏదో అలాగా మీకు ఏం టైం పాస్ లేవు, సినిమాలు ఏం బాగోలేదు, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పోతుంది, ఏదో తీసుకున్నాం కదా చూడాలనుకుంటే చూడండి, అంతేగాని ఓన్లీ నా సజెషన్ ఏంటంటే ట్రైలర్ చూస్తే మీకు మొత్తం సినిమా అర్థమైపోద్ది. అంటే థర్డ్ ఇండియన్ పార్ట్ 3 ట్రైలర్ ఉంది, ఆ ట్రైలర్ చూస్తే మీకు సినిమా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా.